దీని బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ప్రభు ఇంకో మాట హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది మొదలుకొని ప్రభు అయ్యా ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన ఉపవాస ప్రార్థనలు అల్లటి ప్రేరణ ప్రభు ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం తండ్రి. ఆ ప్రార్థన ప్రతిఫలముగా నాయన అనేక మంది కుమారుడు చనిపోయాడని ప్రకటించారు ప్రభు. అయినప్పటికీ నువ్వు జీవం పోసి తీసుకొచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు, అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు, అందుని బట్టి ప్రభావాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు రాజా. నిస్తులన్నా అయ్యా గో ప్రభాకి ఇంటికి అయితే తీసుకొచ్చావు, జీవముతో అయితే ఉన్నాడు కానీ ప్రభు తనతో తన పనులు తను చేసుకోలేకపోతున్నాడు అయ్యా. చేతిలోని స్వస్థత కలుగును గాక శీఘ్రమే. శక్తిని విడుదల స్వస్థత అడుగుచున్నాను ప్రభు. అయ్యా నమ్మితే ప్రభు నాయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈ కుటుంబానికి నమ్మకము కలుగు చేయండి, గొప్ప విశ్వాసము కలుగు చేయండి. అయ్యా నా కుమారుడు బాగుపడతాడు, ఏసై నా కుమారుడు విశ్వాసము దయచేయండి నాయన. అలా నేను అయ్యా ఎంతో కొన్ని లక్షల రూపాయల కుమారుడికి ఖర్చు పెట్టినైనా నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి ఉన్నారు, ఎంతో